తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని, ఉన్న వ్యాపారం భాగస్వాములతో ఇబ్బంది పడుతూ తట్టుకోలేక అది మూసేసి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని యోచిస్తారు. అది ప్రారంభిస్తారు కూడా. అలాగే ఉద్యోగంలో సహోద్యోగులతోటి సామరస్యంగా ఉండడం అని చెప్పదగినది. మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. అది జరగకుండా చూసుకోవాలి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇటు తులారాశ్యాధిపతి షష్టమంలో మీనంలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చబట్టి ఉన్నారు. ఉచ్చబట్టిన శుక్రుడు మంచిదే, అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మటుకి తీసుకోవాల్సిందే. దానికి గాను భృగుపాస్పద హోమం కానీ రుద్రపాస్పద హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. అలాగే భాగస్వామితోటి వివిధాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సమయానుకూలంగా వెళ్ళడం చెప్పదగినది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అన్నీ మనకే తెలుసు, మనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు. అయితే కొన్ని చోట్ల అగ్రెసివ్నెస్గా మీరు వెళ్ళే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎప్పటి నుండో భూమి అమ్ముదామనుకుంటారు. అయితే అమ్మేటప్పుడు మటుకి తక్కువ ధరకు అడగడం, సంబంధం లేకుండా రేటు చెప్పడం, అది మీ మనోవేదానికి గురికా వస్తుంది. కొంతకాలం ఆగి తర్వాత అమ్మడం అనేది చెప్పదగినది. అలాగే నూతన గృహం కొనాలనుకునే వారికి గృహం అధికంగా ఉంటుంది, రేట్లు కొనలేని పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గృహం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎంత ధర అయినా పర్వాలేదు కొనాలని యోచిస్తారు. గృహయోగం ఉంది. అలాగే వాహనాలు కొనాలనుకునే వారికి వాహన యోగం ఏర్పడుతుంది. ఏ పని అయినా సరే ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. వ్యాపార పరంగా కూడా విస్తరణ చేస్తారు. చేసే వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. అయితే అవి పక్కకు తప్పుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. లాభాలు కూడా ఈ వారం బాగుంటాయి. విద్యార్థులకు విద్యాపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే స్నేహితులను మటుకి అతిగా నమ్మొద్దు. చాలా మటుకి స్నేహితులు వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఇప్పుడు తిడుతూ ఉంటారు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని అంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత కాలమాన ప్రకారం అందరినీ నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. అందరూ మనవారే మంచివారే అనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఇటువంటి నిర్ణయాల్లో తప్పులు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.